ప్రభు నామనకు మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యము మనం చదువుకుంటున్నాం. కొంకలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయుచున్నది. మత్తులారా మేలుకొని కన్నీరు విడిబడి ద్రాక్షారసం పానం చేయువారులారా రోదనం చేయుడి, కొత్త ద్రాక్షారసమున మీ నోటికి రాకుండా నాశనమాయను అని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలోనికి రాబోతున్న కరువును గురించి ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికీ కూడా అనేక చోట్ల కరువులు వస్తూ ఉన్నవి. కానీ ఎంతోమంది కరువు వచ్చినప్పుడు ఏం చేయాలని తెలుసుకొనక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం మూలుగుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు ఒకవేళ దేశంలో వచ్చిన కరువు మనకు రాకపోయినా మన కుటుంబాల్లో కలుగుతున్నటువంటి వాటిని బట్టి కూడా మనకు కొన్ని విషయాల్లో కరువు వస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలా, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నారు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ వినుడి, ఈ సంగతులను గురించి మీకు నేను తెలియజేయబోతున్నాను అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేరుడి, మీ పితరుల సంబంధం దినముల్లో కానీ జరిగి ఉన్నదా, ఇలా ఎప్పుడైనా మీరు చూచి ఉన్నారా, మీ బిడ్డలకు తెలియజేయుడి. ఆ బిడ్డలు రాబో కాలమున వారికి తెలియజేయుదురు. ఇందును బట్టి యోవేలు 1:8 దేవుడు చెప్పినది ఏమిటంటే, పెనిమిటిపోయిన యవనరాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చినట్టు వంగలార్చుము, నైవేద్యమును పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయిను. దేవుని యొక్క పానార్పణం అనగా ద్రాక్షారసము లేదా కరువు వారికి సంభవించిన బట్టి ఆహార పదార్థంలో ద్రాక్షారసము కరువు దేవుని మందిరంలోని కూడా వాళ్ళు తేలేకపోతున్నారని మనం గమనిస్తున్నాం. అందుని బట్టి మరి యాజకులు అంగలార్చుచున్నారు అని కూడా చెప్తున్నారు. కాబట్టి కరువుని బట్టి ఏం చేయాలంటే, పెనిమిటిపోయిన యవనరాలు ఎలా అంగలార్చిందో, గోనెపట్ట కట్టుకొని ఎలా ఏడుస్తుందో అలాగే ఏడ్చి మొరబెట్టుకోమని ప్రార్థన చేసుకోమని దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా కూడా యెషయా గ్రంథంలో రాబో కరువుని గురించి హెచ్చరిక ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. యెషయా గ్రంథం 32:9-11 వరకు చూస్తే, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింత గల కుమార్తెలారా లేచి నా మాట వినుడి అని దేవుడు హెచ్చరిక ఇస్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారంటే, నిశ్చింత గల స్త్రీలారా ఇంకా 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్షారసము పాడైపోవును. మీకు సుఖాసక్తి గల కన్నికలారా వణుకుడి, నిర్విచారులారా తొందరపడి లేచి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొని కూర్చొని ఉపవాసం ఉండుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు కరువును గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. ఇశ్రాయేలీల కాలంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూసినట్లయితే, సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతటినీ తీసుకొచ్చుకొని షోమ్రోను ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చెను. అప్పుడు స్త్రీలు ఆహారమునకై తన బిడ్డల్ని చంపుకొని తిన్నట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. లేవీకాండం 26వ అధ్యాయం 27వ వాక్యంలో ఏం చెప్పున్నారంటే, మీరు నా మాట విననొల్లని ఎడల 700గా మిమ్మల్ని దండించదను, మీరు మీ కుమారుల మాంసమును మీ కుమార్తెల మాంసమును తినెదరు అని దేవుడు చెప్పుచున్నాడు. కనుక ఆహారం విషయంలోనేమి, సంతానం విషయంలోని కానీ మరి ఏ విషయంలోనైనా మనం కరువు అనుభవించినప్పుడు వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దానిలో నుంచి మనం విడుదల పొందుకోవాలని దేవుడిచ్చినటువంటి హెచ్చరికను బట్టి మనం జాగ్రత్త పడదాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారే కానీ కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వివాహమై కొన్ని సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోతే వారు అప్పటి నుంచి కూడా ఒక పూట ఆహారం మానుకొని ఉపవాసం ఉండి కొన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండిన వాళ్ళు నాకు తెలుసు. ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క బిడ్డల్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేయాలని మనం తెలుసుకోవాలి, ఇతరులకు చెప్పుకోవాలి. అందుని బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది. మనం ఆనాడు గోనెపట్ట కట్టుకున్నవారు ఈనాడు గోనెపట్ట కట్టుకున్న అవసరం లేదు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన కార్యాలు జరిగిస్తాడని ఈ వాక్కుల ద్వారా మనకు వాగ్దానం ఇచ్చినాడు. అందుని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మాకును లేమి కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు అదే విషయంలోనైనా మేము నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీరు మాకు ఉత్తరం ఇస్తానని ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తుతి స్తోత్రం. అటు వాగ్దానం చేత పట్టుకొని నీ ఎదుటి నుంచి మేము అడిగి పొందుకొనుటకు మాకు నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.